కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఘనపరుచుకుందాం. దేవుని వాక్యం ద్వారా మనం సరిచేయబడదాం. మన విరోధి, అపవాది, మన వ్యతిరేకి, మనల్ని మోసం చేసేవాడు, మనల్ని నాశనం చేసేవాడు, చెప్పాలంటే ఇంకా మనల్ని నరకంలో తీసుకొని పోయేవాడు ఎట్టో పోతాడు, మనల్ని కూడా తీసుకొని పోతాడు. వాడు ఎట్టో పోతాడు, అది కన్ఫామ్, అది వాడికి తెలుసు. వాడు పోతూ పోతూ దేవుని సృష్టి అయిన మనల్ని తీసుకొని పోవాలనుకుంటున్నాడు. అది కుదరట్లా, కానీ ప్రయత్నాలు చేస్తున్నాడు. చాలా మంది దేవుని వైపు తిప్పబడుతున్నారు. చాలా సింపుల్ అది. మనం ఒక కోణంలో ఆలోచిస్తాం. నాకు ఈ నడుము నొప్పి తగ్గితే దేవుణ్ణి నమ్ముకుంటా, ఈ కోణం. నాకు ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లం కానీ తగ్గితే దేవుణ్ణి నమ్ముకుంటా. నాకు ఈ కిడ్నీ ప్రాబ్లం కానీ తగ్గితే దేవుణ్ణి నమ్ముకుంటా. నాకు ఈ గ్యాస్ ట్రబుల్ పోయిందనుకో, నేను దేవుణ్ణి నమ్ముకుంటా. అంటే ఒక బలహీనత, ఒక ఇబ్బంది, ఒక కష్టం, ఒక బాధ, ఒక అప్పు, ఒక అవసరత, ఏదైనా సరే ఒకటి పోతే నేను నమ్ముకుంటా అనే కాన్సెప్ట్ లో ఉండేది ఒక ధోరణి అయితే ఏది మానవుడికి. కానీ దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే ఏ విధము చేతనైనా సరే ఆ వ్యక్తి రక్షించబడాలి అనేది దేవుడి కోరిక. దేవుడి కోరిక ఏంటంటే ఏ విధము చేతనైనా సరే ఆ వ్యక్తి రక్షించబడాలనేది దేవుడి కోరిక. ఆ విషయంలో ఏమైనా చేస్తాడు ఆయన, ఏమైనా చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది దాటుకొని అవతలకి వెళ్ళిన తర్వాత ఒక యుద్ధం జరగద్ది. యుద్ధం, ఆ యుద్ధంలో యెహోషువ ఇశ్రాయేలీలందరూ ఒక పక్క ఉంటారు, శత్రువులు ఒక పక్క ఉంటారు. ఈ శత్రువుల మీద విజయం సాధించాలంటే ఒక పూట సరిపోవటంలా, ఒక రోజు చాలట్లా, చీకటి పడుతుంది. ఇప్పుడేం చేయాలి? శత్రువులు జయించాలంటే ఏం చేయాలి? నైట్ అయిపోతుంది. ఏంది ఇంకా ఇప్పుడు ఎట్లా అంటే, అక్కడ ఒక మాట మాట్లాడుతున్న, మీరు చదవండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము ఇప్పుడు 12వ వచనం చదవండి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున, చూడండి ఇక్కడ అమోరీయులు అంటే వీళ్ళు శత్రువులు, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ఈలాగు ప్రార్థన చేశాడు. ఎలా? సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. చదువు ఇక్కడ. సూర్యుడు ఆకాశమందున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. హల్లెలూయా. ఎవరి పక్షంగా చేసాడు యుద్ధం? ఏమమ్మా, ఇశ్రాయేలీయులేనా? ఇప్పుడు నువ్వు కాదా? అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, ఇప్పుడు నువ్వు, నేను. ఇక్కడ నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే, ఒక నాడెల్లా అంటే ఎన్ని రోజులు కదా? మీకేమర్థమైంది ఇక్కడ? ఇది మిట్ట మధ్యాహ్నం కదా, మీకు అర్థమవుతుందా? మధ్యాహ్నం ఎండ, సూర్యుడు నడినెత్తునున్నాడు. ఈ నడినెత్తునటువంటి సూర్యుడు ఒక 5 గంటలకి ఎక్కడికి వెళ్ళాలి అంటే 12 అవుతుంది, 12 అయింది టైము. ఒక 5 గంటలకి ఎక్కడికి వెళ్ళాలి?
ఎటువైపుకి వెళ్ళాలి అంటే పూర్తిగా అస్తమించాలా, లేకుంటే అట్లాగే ఉండాలా, లేకుంటే ఉదయించాలా? అస్తమించాలి. అస్తమిస్తే ఏం జరగబోద్ది? అది నీకు అర్థమవుతుందా? అస్తమిస్తే చీకటి అవద్ది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, శత్రువుల మీద పగ తీర్చుకోవాలి, శత్రువులను జయించాలి. ఇది పాత నిబంధనలే. ఇప్పుడు కొత్త నిబంధనలు దేవుడు ఒప్పుకోడనుకో, ఆ సిస్టాన్ని మార్చేశాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి నీ శత్రువులు ప్రేమించమన్నాడు. అది కానీ చెప్తున్న విషయం, మన శత్రువు ఎవరంటే సాతానే, ఎవరో కాదు. ఎవడో మన శత్రువు ఎవరు? సాతానే. ఈ సాతానుని ఎదిరించాలంటే ముందు నీకంటూ ఒక విశ్వాసం ఉండాలి. నువ్వు ప్రార్థన చేయాలి కదా. ఒకనాడెల్లా సూర్యుడు ఏమవలేదు, అస్తమించలేదు. చదవండి మళ్ళీ దాన్ని. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ఎందుకు చెప్పండి? ఎందుకు త్వరపడలేదు? తన డ్యూటీ తను చేయాలి కదా. సూర్యుడి డ్యూటీ సూర్యుడు చేయాలి. మీకేం అర్థమైంది సూర్యుడి డ్యూటీ సూర్యుడు చేయటం అంటే? నేను అడుగుతున్నది ఏంటంటే, సైన్స్ ప్రకారంగా, సైన్స్ ఆల్రెడీ తెలుసులే, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుద్దా, లేకుంటే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడా? సూర్యుడి చుట్టూ. కానీ ఏంది మరి, భూమి ఇక్కడే ఉంటుంది, సూర్యుడేమో ఇట్టబోతున్నాడు, మళ్ళా తెల్లారేసరికి ఇట్టొస్తున్నాడు. ఇదేంటిది? మనం భూమి మీద ఉన్నాం కదా, మనం తిరగట్లేదుగా. ఏం తిరుగుతుంది? నిజమేనా? నమ్ముతున్నారా? హల్లెలూయా. భూమి తన చుట్టూ తాను తిరుగుచూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే సూర్యుడు ఆగిపోవటం అంటే దాని అర్థం ఏంటంటే, భూమిని దేవుడు అట్లా కక్షలో ఆపేశాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు కదలకుండా చేశాడు. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. సూర్యుడా ఆగు అంటే దాని అర్థం ఏంది? భూమి ఆగిపోయింది. భూమి అక్కడ కక్షలో తిరగాల్సింది, కక్షలో ఆగిపోయింది. సూర్యుడు అక్కడే ఉన్నాడు అంటే దాని అర్థం ఇక్కడ భూమి తిరగటం ఆగిపోయింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరగటం ఆగింది, ప్లస్ సూర్యుడి చుట్టూ తిరగటం కూడా ఆగిపోయింది. ఇప్పుడు సూర్యుడు అక్కడే నిలబడినట్టుగా ఉంది. సూర్యుడు తిరగడం, సూర్యుడు అక్కడే ఉంటాడు. సూర్యుడికి తిరిగేటువంటి అధికారాన్ని ఇవ్వాల, భూమికి మాత్రమే అధికారం ఇచ్చాడు. అయితే అస్తమింప త్వరపడలేదు అంటాడు అక్కడ. ఏంటని అర్థం? అస్తమింప త్వరపడలేదు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు 24 గంటలు ఒక నాడెల్లా ఉదయం అనేది లేకుండా, సాయంత్రం అనేది లేకుండా చేశాడు. అంటే ఒక మధ్యాహ్నంగా మాత్రం ఉంచాడు. ఇది యాషారు గ్రంథంలో రాయబడింది ఆ మాటలు, కానీ దీంట్లో పూర్తిగా రాయబడలేదు. అయితే ఇక్కడ యెహోషువ ప్రార్థన ఎలా చేశాడంటే, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువుము. మీరు ఎక్కడ ఉండాలి అక్కడ నిలబడిపోండి. చంద్రుడు కూడా ఎవరు చుట్టూ తిరుగుతారు? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడా? సూర్యుడు చుట్టూ తిరగడా? సూర్యుడు చుట్టూ తిరగడా? సూర్యుడు చుట్టూ ప్రతిదీ తిరగాల్సిందే. చంద్రుడు తిరగాల్సిందే, భూమి తిరగాల్సిందే. అక్కడ ఆగిపో. సూర్యుడు గిబియోనులో నిలువుము, చంద్రుడు అయ్యాలోను లోయలో నిలువుము. ఎందుకని? యుద్ధం చేసి యుద్ధంలో విజయం సాధించాలి కాబట్టి. నేను ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నేను చెప్పే మాట ఏంటంటే, బాగా శ్రద్ధగా వినండి. నీ పోరాటం ఎంతవరకు ఉంటుందో ఇప్పుడు అర్థమవుద్ది. నీకున్న బలహీనత పోయేంత వరకు నువ్వు దేవుని పాదాల దగ్గర మొరపెట్టాలో వదలకూడదు. అది దాని అర్థం. నువ్వు ఇప్పుడు అక్కడ ఇశ్రాయేలు ఏం చేశారంట? యుద్ధములో అమోరీయులను అప్పగించేంత వరకు, వాళ్ళని హతము చేసేంత వరకు, చెప్పండి,
ఏం దాని అర్థం అంటే విజయం సాధించారనే కదా, సాధించారా లేదా అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల మనవి ఆలకించకపోడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన బిడ్డల మనవిని ఎప్పుడు ఆలకించకపోడు, ఆయన ఆలకిస్తాడు. అయితే నీ ప్రార్థన శక్తి వైరాగ్యం కలిగిందై ఉండి నువ్వు సాధించేంత వరకు నువ్వు ప్రార్థనలో నుంచి లేవకూడదు. ఏమా యాకోబు చేశాడు కదా ప్రార్థన, ఎక్కడ చేశాడమ్మా? ఎబ్బేకు రేవు దగ్గర ప్రార్థన చేశాడు కదా. ఎంతసేపు ప్రార్థన చేశాడు? ఒక 10 నిమిషాలు చేశాడు కదా. ఒక గంట ప్రార్థన చేశాడు కదా. ఒక 2 గంటలు ప్రార్థన చేస్తుంటాడు అంతే కదా. ఏమి రాయబడింది బైబిల్లో? ఒక రాత్రంతా పెనుగులాడిన అనుభవం. గుర్తుపెట్టుకోండి, ఏమనుభవం? ఒక రాత్రంతా పెనుగులాడిన అనుభవం. ఎవరిదే? దేనికమ్మా? సాధించటానికి. అతడు అనుకున్నది సాధించటానికి పెనుగులాడాడు. అలాగే నేను చెప్తున్నాను, మనం ఎప్పుడైతే మన అవసరత విషయంలో ప్రార్థన చేస్తామో, మన కుటుంబ పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తామో, ప్రార్థన చేసి సాధించేంత వరకు మనం విడిచిపెట్టకూడదు.